కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు చెప్పారు కదా, ఏమేమి వస్తాయి? ఒక్కటి కూడా ఇవ్వట్లా. ఒక్క ఒక్క సూపర్ 6 లేదు, నాకు గేపర్ 6 లేదని చెప్పేశాడు ఆయన. ముందు ఇస్తానన్నాడు, ఇప్పుడు ఏమి ఇవ్వలేను, నా వల్ల కాదన్నాడు ఆయన. ఏమి ఇవ్వట్లా. కానీ మా జగన్ గారు అప్పుడు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానం ఇవ్వకపోగా మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఆయన కొత్తవి కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. జనాలు జగన్మోహన్ గారు రెడ్డి పరిపాలనలో జనం ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడిపారు. ఇప్పుడు ప్రతి క్షణం ఏమవుద్దు, ఎవరితో మాట్లాడితే ఏ గొడవ పెట్టుకుంటాడోనని టెన్షన్ తోటి సరిపోతున్నాం. మేము చాలా భయపడుతున్నాం. వాళ్ళు ఏ ఇదిలో ఏ గొడవ పెట్టుకుంటారో తెలియదు. ఒక పని వస్తే ఆ పనికి అడ్డం తిరుగుతున్నారు, ఏ పని చేయనట్లేదు. అలాగే ప్రతి ఇంటికి బ్రాందీ షాపే, ప్రతి ఇది కాదండి, ప్రతి ఇంటి కాడ బ్రాందీ షాపే. ఆయా బ్రాందీ సీసా 70 రూపాయలు 80 రూపాయలకి అమ్ముతానన్నారు. ఇవాళ ఒక తెలంగాణ మీద ఇక్కడ ఎక్కువ రేటు, ఇప్పుడు తగ్గిలే, ఇప్పుడు ఎక్కువ రేటు. అలాగే ఇప్పుడు చెప్పిన వాగ్దానం ఒక్క వాగ్దానం కూడా చేయలేదు. సంపదలు సృష్టిస్తాను, తర్వాత పథకాలు సంపద లేదు, ఏమీ లేదు. ఎక్కడ సంపద? జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకి పని చేపిస్తే అది ఏమీ లేదు, అదంతా పగలగొట్టి మళ్ళీ చేయాలని చెప్పి మళ్ళీ ఈయన కొత్తగా ఏదో పెడుతున్నాడు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అని చెప్పే మాటలు మనం వింటాం తప్ప అది ఏం చేస్తాడు. ఏదో రాజధాని కూడా నేను సింగపూరు, మలేషియా, హైలాండ్ ఆ రేంజ్లో తీసుకెళ్తానన్నాడు. ఏం తీసుకెళ్తాడో మాకు తెలవదు, ఏం చేస్తున్నారో మాకు తెలవదు. ఆయాల ఎలక్షన్లో దిగేటప్పుడు ఏవైతే మాట్లాడగలిగారో అదే మాటలు ఇవాటకి చెప్తూనే ఉన్నారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు పంపించారు, ఇళ్ళు కట్టించారు. పేదవాడికి ప్రతి పేటలోను, ప్రతి సిటీలోను, ప్రతి చోట కూడా మంచి స్థలాలు కొని ఇళ్ళు కట్టించారు పేదవాడికి. 11 సీట్లే వచ్చినాయి అని మొన్న ఎక్కడ మీటింగ్లో చెబుతున్నారు. ఇంకో చోట 11 స్కిట్లు చేస్తున్నారు. 11 సీట్లు ఏళకోళం చేసినా ఏది చేసినా వాళ్ళు చెప్పి మొన్న తిరిగి మళ్ళీ వాళ్ళు అనుకున్న మాట వాళ్ళకే తిరిగి వచ్చింది కదా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ 11 సీట్లే కదా వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మన ఎంపీటీసీ ఎలక్షన్కే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ వచ్చినాయి. వాళ్ళకి 4, 5 వచ్చినాయి నాకు తెలిసి. 11 వచ్చినాయా? అలాగే ఇప్పుడు రేపొద్దున రాబోయే ఇప్పుడు మళ్ళీ మన పార్లమెంట్ ఎలక్షన్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అధిక మెజార్టీతో గెలుపొందుతారు. మళ్ళీ జనం సుఖంగా ఆనందంగా బతకాలి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మాకు అని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ రాడు, మేమే 15 సంవత్సరాలు ఉంటామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి రాజకీయం చేయటం వచ్చా? ఏదో పదవులు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏదో వచ్చిందేదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి చెల్లుబాటు అవుద్దా? చేస్తారా? వాళ్ళకి మైండ్ ఉందా? అంత చేయగలరా? వాళ్ళు చేయలేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, కంపల్సరీగా మళ్ళీ అనుకున్నట్టు ఇస్తారు. అందులో ఎటువంటి రాజీ లేదు. జనానికి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇప్పుడు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు దాకా కాదు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టమానండి, ఇప్పుడు గెలుస్తారు. అంతేగాని ఏదో మొన్న జరిగిన ఎలక్షన్లో ఏదో వాళ్ళకి ఏదో ఓట్లు వచ్చింది కాదు. ఆ ఇమ్మిలు ఏదో డ్రామాలు చేసి కుట్రలు చేసి ఆ ఇమ్మిల ద్వారా ఏదో వచ్చింది కాబట్టి వాళ్ళు గెలిచారు. అంతేగాని డైరెక్ట్గా జనం వేసిన ఓట్లు కాదండి. జనం మాకు ఓట్లు వేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేశారు. కానీ అదంతా మోసం దగాతోటి గెలిచారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళకి పిచ్చెక్కి తలకాయ పట్టుకుంటున్నారు. మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తే మంచి చేయాలి కదా. మంచి చేయాలి కదా, అసలు ఒక్కటి కూడా చేయలేదుగా. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఆయన అనుకున్నది ఒక ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే 4కి 4, 15, 46,000 ఇస్తానన్నాడు. ₹1 కూడా వెలిగాడు, ఏమీ లేదు. అందుకని మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ప్రజలు ఆనందంగా బతుకుతారు, బాగుంటుంది.